ఎవరు ఊరు వదిలి వేరే ఊరు వెళ్ళాలి అన్నా ఆ వంతెన ఒక్కటే సులువైన దారి. కానీ వంతెన దాటాక సంగిసుగా సమాధి దగ్గర ఒక చిన్న రాతి గుంతలో గుప్పెడు వరి పేలాలు పోసి 12 పౌర్ణమిలు దాటకముందే తిరిగి వంతెన దాటుతా అని ఒట్టు పెట్టి వెళ్ళాలి. ఒకవేళ 12 పౌర్ణమిలు దాటిన తరువాత తిరిగి ఊరిలోకి అడుగు పెడితే ఒట్టు పెట్టిన వాడి ఎడమ చేతిని నరికి రక్తం తాగుతుంది ఆ సమాధిలో ఉండే సంగిసుగా పిశాచి. అసలు ఈ వింత ఆచారం ఎందుకు ఆచరిస్తున్నారో, నిజంగా ఒట్టు మీరిన వాళ్ళని సంగిసుగా పిశాచి ఎడమ చేతిని నరికేస్తుందా అంటే అవును, ఆ ఊరిలో కొంతమందికి నిజంగానే ఎడమ చెయ్యలు ఉండవు. ఇదిలా ఉంటే ఆ ఊరిలోకి ఎక్కడి నుండో 10 ఏళ్ల క్రితం వలస వచ్చారు జాదవ్ కుటుంబం. విశాల్ జాదవ్ తండ్రి చనిపోయాడు. తల్లితో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న విశాల్కి ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్లకి ఝాన్సీని పెళ్లి చేసుకున్నాడు. బోర్డర్కి వెళ్లే ప్రతిసారి సంగిసుగా సమాధి రాతి గుంతలో వరి పేలాలు పోసి ఒట్టు పెట్టి వెళ్తాడు. ప్రతి 6 నెలలకి సెలవులకు వచ్చి సంతోషంగా ఝాన్సీతో గడిపి మళ్ళీ బోర్డర్కి బయలుదేరుతాడు. ఇదిలా ఉండగా ఒకరోజు కమల్ నంద్ అనేవాడు చాలా కాలం క్రితం ఒట్టు పెట్టి ఊరి దాటి వెళ్ళాడు. కానీ 12 పౌర్ణమిలకు తిరిగి రాలేకపోయాడు. కానీ మొండిగా ఊరి వైపు వెళ్తున్నాడు. అరే ఓ కమలనంద్, ఎలా ఉన్నావురా బేటా? బాగున్నా తాత. పట్టణంలో నేను చేసే వ్యాపారంలో నష్టం వచ్చింది, అప్పులు పాలయ్యాను. ఆ అప్పు తీర్చాలంటే మన ఊర్లో ఉన్న నా పొలాన్ని అమ్మాలి. అందుకే ఊర్లోకి వెళ్తున్నా తాత. కానీ నువ్వు ఒట్టు పెట్టి వెళ్ళి 2 సంవత్సరాలు గడిచింది కదరా. అంటే 12 పౌర్ణమిలు ఎప్పుడో గడిచిపోయాయి. ఇప్పుడు ఆ వంతెన దాటావో ఆ పిశాచిని ఎడమ చేతిని నరికి రక్తం తాగుతుంది, జాగ్రత్త. పిశాచీ లేదు, గిసాచీ లేదు. ఈ మూఢనమ్మకాలతో నన్ను ఆపలేరు అని విసురుగా వెళ్ళిపోయాడు. అడవి దాటి ఊరి పొలిమేరకి వచ్చి వంతెన చేరుకోగానే చీకటి పడింది. వంతెనపై అడుగు పెట్టాడో లేదో ఒక్కసారిగా ఆకాశం నల్లగా మారిపోయింది. ఒట్టు పెట్టావు కదరా. మరుసటి రోజు వీడికి మరీ చెప్పాను, ఊరిలోకి వెళ్ళకురా, ఆ పిశాచి నిన్ను వదలదు అని. అయినా వినకుండా వెళ్ళి దాని చేతిలో చచ్చాడు. పాపం కమలనందు వాడి పొలమమ్మి అప్పులు తీర్చుకుందాం అనుకున్నాడు. ఎవరైనా పట్నం వెళ్తే కమలనందు భార్య కొడుక్కి ఈ విషయం చెప్పండి అని చెప్పి కమల్ నంద్ శవాన్ని దహనం చేసి అస్థికల్ని భద్రపరిచారు. అక్కడ పట్నంలో తండ్రిని పిశాచి చంపేసింది అని తెలుసుకున్న మురళి తండ్రి అస్థికలను తీసుకురావడానికి బయలుదేరాడు.
బాబు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వంతెన దాటవద్దు. మనమందరం ఆ ఊరు వదిలి వచ్చినప్పుడు వంతెన దగ్గర ఒట్టు పెట్టి వచ్చాము. నాకు మాట ఇవ్వు, వంతెన దాటను అని. సరే అమ్మా, మాటిస్తున్నా. అని చెప్పి స్నేహితుడితో కలిసి ఆ ఊరు బయలుదేరాడు. పదరా, ఇక్కడి నుండి 2 కిలోమీటర్లు రోడ్డు ఉండదు, నడిచి వెళ్ళాలి. అని ఇద్దరు నడుచుకుంటూ ఊర్లోకి వెళ్తున్నారు. సరిగ్గా బ్రిడ్జ్ దగ్గరకు రాగానే సుబ్బు, ఈ బ్రిడ్జ్ దాటి నేను వెళ్ళను అని అమ్మకు మాటిచ్చాను. కాబట్టి నువ్వు వెళ్ళి మా నాన్న అస్థికలను తీసుకురా. సరే కానీ నువ్వు కూడా వస్తే బాగున్ను. ఎలాగో మీ పొలం అమ్మాలి కదా. అవును, కానీ ఈ వంతెన దాటడం చాలా ప్రమాదం రా. దీనికి పిశాచి కాపలా కాస్తోందంట. ఊర్లో నుండి వంతెనపై నుండి వస్తే తప్పకుండా ఒట్టు పెట్టాలి. ఒట్టు పెట్టిన 12 పౌర్ణములు దాటక ముందు వరకు వంతెన దాటొచ్చు. పొరపాటున 12 పౌర్ణముల తర్వాత గనక వంతెన దాటినా పిశాచి వాళ్ళ ఎడమ చేయిని విరిచి రక్తం తాగుతుంది. ఒట్టు పెట్టకుండా వంతెన దాటితే? ఒట్టు పెట్టకపోతే ఇంకెప్పటికీ ఆ వంతెన దాటి ఊర్లోకి రానివ్వదు. కాదు అని వస్తే వంతెన పైన అడుగు పెట్టగానే తల నరికి చంపేస్తుంది. అమ్మో, ఇదేం ఊర్రా బాబు. ఇప్పుడు తిరిగి వచ్చేటప్పుడు నేను ఒట్టు పెట్టాలా వద్దా? ఎందుకైనా మంచిది, ఒట్టు పెట్టురా. సరే సరే, నువ్విక్కడే ఉండు. నేను వెళ్ళి మీ నాన్న అస్థికలు తీసుకొస్తా. అని వంతెన దాటి ఊరి పెద్ద దగ్గరకు వెళ్ళి తను ఎవరో చెప్పి అస్థికలు తీసుకున్నాడు. కమల్నందు వాళ్ళ పొలాన్ని కొనడానికి సుందర్రావు గారు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన జబ్బుతో మంచాన ఉన్నారు. ఆయన వంతెన దాటి అటు వెళ్ళలేరు. మురళి వంతెన దాటి ఇటు రాలేడు. ఎలా మరి? దానికేముంది సర్పంచ్ గారు, ఆ పొలం డబ్బేవో నాకు ఇచ్చేయండి, నేను మురళికి ఇచ్చేస్తా. ఊరికే డబ్బులు ఎలా ఇస్తారు బాబు? కొనేవాడు అమ్మేవాడు ఇద్దరూ మునసబు ముందు సంతకాలు పెట్టాలి కదా. సుందర్రావు గారికి జబ్బు తగ్గాక నేను ఆయన్ని పట్నం తీసుకొస్తాలే, నువ్వు వెళ్ళు. అస్థికలు తీసుకొని వంతెన దాటి ఆ సంగిసుగ మండపం దగ్గర వరి పేలాలు పోసి ఒట్టు పెట్టి వచ్చి అరే, నీకిప్పుడు అప్పు తీర్చడం చాలా అవసరం కదా. అవును, అయితే గ్రామ పెద్ద చెప్పింది మొత్తం చెప్పాడు సుబ్బు. ఆ సుందర్రావు రాలేడు, నేను అటు వెళ్ళలేను. ఆ పొలం అమ్మేది ఎలారా? నాదొక ఐడియా. ఆ వంతెన దాటితే కదా సమస్య. వంతెన దాటకుండా నది ఈదుకుంటూ అవతలికి వెళ్ళిపోదాం. ఎలా ఉంది ఐడియా? నీ బుర్రే బుర్రరా. పద, వెళ్ళి పొలం అమ్మేసి వచ్చిన డబ్బుతో అప్పు తీర్చేద్దాం. అని ఆ అస్థిక కుండని అక్కడే పెట్టి ఇద్దరు నదిని ఈదుకుంటూ వెళ్తున్నారు. వంతెన దాటి ఉంటే చేతితో సరిపెట్టుకునేదాన్ని. ఒట్టు పెట్టి మోసం చెయ్యాలని చూసావు. ఇంక నీ ప్రాణాలు నావేరా. ఇదంతా దగ్గరగా చూసిన సుబ్బు అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడు. రాత్రి జరిగింది మొత్తం సుబ్బు అందరికీ చెప్పాడు. ఎంత పని చేశారా? ఆ పిశాచిని మోసం చేయడం ఎవ్వరి తరం కాదు. నీకింకా 12 పౌర్ణమిలు మిగిలి ఉన్నాయి కాబట్టి నిన్ను వదిలేసింది. ఇలా కొన్నాళ్ళు గడిచాక ఒకరోజు విశాల్ బోర్డర్ నుండి తిరిగి ఊరిలోకి వస్తుండగా గ్రామ పెద్ద కనిపించి, విశాల్, ఎలా ఉన్నావు? నీకో శుభవార్తరా. నీ కొడుకు పుట్టాడు తెలుసా?
ఆ మాట విన్న విశాల్ ఆనందంతో పరుగు పరుగున ఇంటికి వెళ్ళాడు. బాబుతో సరదాగా 1 రోజుల పాటు గడిపి సెలవులైపోయాక బోర్డర్కి బయలుదేరాడు. బాబు అమ్మ జాగ్రత్త ఝాన్సీ, నేను త్వరలోనే వస్తా. సరేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. విశాల్ వంతెన దాటగానే వరి పేలాలు రాతి గుంతలో పోసి ఒట్టు పెట్టి వెళ్ళిపోయాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. అక్కడ బోర్డర్లో చిన్నపాటి యుద్ధం వల్ల 6 నెలలు దాటినా విశాల్కి సెలవు దొరకలేదు. రోజు తల్లి భార్య కొడుకుని తలుచుకుంటూ ఎప్పుడెప్పుడు ఊరు వెళ్ళి వాళ్ళని చూద్దామా అని ఎదురు చూస్తున్నాడు. కొన్ని నెలలకి యుద్ధం ముగిసింది. సెలవు దొరకడంతో సంతోషంగా ఊరు బయలుదేరాడు. జట్కా బండి దిగి అడవిలో ఊరి వైపు హుషారుగా వెళ్తున్నాడు. వంతెన చేరుకునే లోపే చీకటి పడింది. వంతెన మధ్యలోకి రాగానే ఆకాశంలో ఉన్నట్టుండి ఉరుములు, చెట్టుల్లో దాగి ఉన్న పక్షులు అరుస్తూ ఎగురుతున్నాయి. ఇదంతా చూసిన విశాల్కి మతిపోయింది. అప్పుడు గుర్తు వచ్చింది విశాల్కి, తను ఒట్టు పెట్టి 12 పౌర్ణములు దాటింది అని. ఆకలితో ఉన్న నాకు భలే దొరికావురా. ఇన్నాళ్ళు అందరూ జాగ్రత్త పడి ఎవ్వడూ నా ఒట్టు మీరడం లేదు. ఆకలితో నకనకలాడుతున్నాను. పాపం విశాల్ అక్కడే పడిపోయాడు. మరుసటి రోజు కొంతమంది స్పృహ తప్పిన విశాల్ని ఇంటికి చేర్చారు. ఒక చేయి లేని విశాల్ని చూసి తల్లి ఝాన్సీ చాలా బాధపడ్డారు. తన భర్తకి ఇలా అయినందుకు కోపంతో ఎలా అయినా ఆ సంగిసుగ పిశాచిని అంతం చేసి ఊరికి పట్టిన పీడ వదిలించాలి అనుకుంది. అనుకున్నదే తడవుగా గ్రామ పెద్ద దగ్గరకు వెళ్ళి, అయ్యా, ఏంటి ఈ పిశాచి ఆకృత్యాలు? ఇంకా ఎంతమంది దాని చేతిలో బలవ్వాలి? దీనికి అంతం లేదా? అమ్మా ఝాన్సీ, చాలా సంవత్సరాల క్రితం మన ఊరి వాళ్ళు బయట ఊరు వెళ్ళాలంటే నది మొదలు అనే కొండ దాటి వెళ్ళేవారు. అలా వెళ్ళి క్రూర మృగాల బారిన పడి చనిపోయేవాళ్ళు. తరువాత పడవలో ప్రయాణం చేసి వెళ్ళేవాళ్ళు. నాటు పడవతో అంత దూరం ప్రయాణం తగ్గింది, కానీ నదిలో నీటి ప్రవాహం అప్పుడప్పుడు ఎక్కువగా ఉండడంతో పడవలు మునిగి ఎంతో మంది చనిపోయేవాళ్ళు. అప్పుడే మా ముత్తాత గారి హయాంలో వంతెన కట్టాలని అవతల ఒడ్డులో తవ్వుతుండగా ఒకరి తరువాత ఒకరు 113 మంది పనివాళ్లు రక్తం కక్కుకొని చచ్చిపోయారు. కానీ వంతెన పని మొదలవ్వలేదు. ఏదో శక్తి అడ్డుపడుతుందని గ్రహించిన మా ముత్తాత గారు ఒక తాంత్రికుణ్ణి పిలిపించారు. ఎవరో 800 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక ప్రాత శక్తిని పూడ్చారు. అది సంగిసుగా పిశాచి. అది ఉండగా ఈ ఒడ్డులో మీరు ఎప్పటికీ వంతెన కట్టలేరు. ఇక్కడ తవ్విన వాడిని అది చంపేస్తుంది. స్వామి, మీరే ఎలా అయినా దాని నుండి మమ్మల్ని కాపాడాలి.
వంతెన లేకపోతే కొండలు అడవి మృగాల చేతిలోనో లేదో నీటిలో మునిగి చచ్చిపోతున్నారు మా ఊరి వాళ్ళు. సరే అయితే నేను చెప్పినట్టు చేయండి. ఆ తాంత్రికుడు కాకాదో తంత్రంతో ఆ పిశాచిని లొంగ తీసుకొని దానితో ఒక ఒప్పందం కుదిర్చాడు. వంతెన దాటిన వాళ్ళు ఒట్టు పెట్టి రాతి గుంతలో వరిపేలాలు పోసి దాని ఆకలి తీర్చాలి. 12 పౌర్ణమిలలోపు తిరిగి వంతెన దాటాలి, లేదో వాళ్ళ చేతిని తినేసి రక్తం తాగుతా అని ఒప్పందం కుదుర్చుకున్నాక వంతెన నిర్మాణం జరిగింది. సంగిసుగా అంటే రక్తం పీల్చే శవమని అర్థం. అది గుసుగా అనే పురుగుని రక్తంలోకి వదులుతుంది. దానివల్ల అది కరిసిన మనిషి పైకి బాగానే కనిపించినా 7 సంవత్సరాలు తరువాత ఏదో అంతు చిక్కని రోగంతో చచ్చిపోతాడు. జాగ్రత్త, ఈ పిశాచిని వదిలించుకోవడం దాదాపు అసాధ్యం. తరతరాలుగా మా వంశంలోనే ఉన్న ఈ రహస్యం ఇప్పటి వరకు ఎవ్వరికీ చెప్పలేదు. నీతో చెప్పాను తల్లి, అది కరిచిన వాళ్ళు 7 సంవత్సరాల తరువాత చనిపోతారు. అయ్యో అయ్యో అయ్యో, ఈ ఊరు అనవసరంగా వలస వచ్చారు మా ఆయన వాళ్ళు. ఇప్పుడు మా ఆయన్ని కాపాడే మార్గం లేదా అయ్యా? నేను ఈ పిశాచి నుండి మన ఊరి వాళ్ళని కాపాడడం కోసం చేయని ప్రయత్నం లేదు, కలవని తాంత్రికులు లేరు తల్లి. సంగిసుగా పిశాచిని వదిలించుకోవడం అసాధ్యం. దిగులుతో ఇంటికి వచ్చి ఝాన్సీ జరిగింది అంతా అత్తగారికి చెప్పింది. ఇద్దరూ విశాల్ పక్కన కూర్చొని బాధపడుతున్నారు. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు, భయపడకుండా చెప్పండి. ఝాన్సీ తను గ్రామ పెద్ద నుండి తెలుసుకున్నది అంతా భర్తకి చెప్పింది. బాధపడకమ్మా ఝాన్సీ, భయపడకు. ఒక సైనికుడికి ఇలా జరిగిందని తెలిస్తే ఎవరైనా ఊరుకుంటారేమో గాని మా బాబా హర్భజన్ సింగ్ గారు మాత్రం దాని అంతు చూస్తారు. 1968లో చనిపోయి కూడా ఇప్పటికీ ఆత్మగా దేశానికి సేవ చేస్తున్న ఏకైక సోల్జర్ ఆయన. సిక్కింలో ఆయన గుడి ఉంది. ఇప్పుడే వెళ్ళి ఆయనకి చెప్పు, ఒక సిపాయికి ఇలా జరిగింది, వచ్చి కాపాడమను. చెప్పాను కదా, సోల్జర్స్కి ఏమైనా అన్యాయం జరిగితే మా అన్న వస్తారు. మహావీర్ చక్ర శ్రీ బాబా హర్భజన్ సింగ్ గారు దాని తాట తీస్తారు. ఆ పిశాచి మండపం దగ్గర ఒట్టు గిట్టు ఏమీ పెట్టకు. వెళ్ళు, ధైర్యంగా వెళ్ళిరా. విశాల్ చెప్పినట్టే ఒట్టు పెట్టకుండా వంతెన దాటి సిక్కింలో ఉన్న బాబా హర్భజన్ సింగ్ గారి గుడికి వెళ్ళి ఏడుస్తూ జరిగింది అంతా విగ్రహానికి చెప్పి ఊరు వచ్చేసింది. ఊరు చేరుకునేసరికి బాగా చీకటి పడింది. వంతెన సగంలో ఉండగానే పిశాచి ఝాన్సీ పైకి రాగానే వెనుక బాబా హర్భజన్ సింగ్ ఆత్మ వచ్చింది. బాబా హర్భజన్ సింగ్ వల్ల ఆ పిశాచి పీడ పోయింది. 7 సంవత్సరాలు దాటినా కూడా విశాల్కి ఏమీ కాలేదు. ఊరిలో అందరూ సుఖంగా జీవించారు.